అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణబేరి సామాన్య న్యూస్ ఛానల్. అక్కడెక్కడో తెలంగాణ మేడారం జాతరలో కోవవన్ వివాదంపై స్పందించిన విద్యామంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లో మరణించిన మైనార్టీ విద్యార్థి ఘటనపై ఇంతవరకు స్పందించలేదు. మేడారం జాతరలో కోవవన్ అమ్ముతున్న కర్నూలు జిల్లాకు చెందిన షక్షావలి అనే వ్యాపారిని అక్కడ యూట్యూబర్లు అవమానించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మెజారిటీ పౌర సమాజం షక్షావలికి మద్దతుగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి నారా లోకేష్ కూడా షక్షావలికి మద్దతుగా స్పందించారు. తెలుగు సమాజంలో మత విద్వేషాలకు చోటు లేదని మనం ఐక్యంగా ఉందాం అంటూ షక్షావలికి నైతికంగా మద్దతు ప్రకటించారు. త్వరలో మిమ్మల్ని కలుస్తాను, మీరు తయారు చేసిన కోవవన్ తినేందుకు ఎదురు చూస్తున్నాను అని నారా లోకేష్ తన ట్విట్టర్లో ఫిబ్రవరి 15న పోస్ట్ చేశారు. అయితే అదే సమయంలో విద్యామంత్రి నారా లోకేష్ కోసం మరో బాధ్యత ఎదురు చూస్తోంది. ఫిబ్రవరి 14 సాయంత్రం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలవంటపాడు గ్రామంలోని చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో 11 సంవత్సరాల తౌషిక్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. చైతన్య యాజమాన్యం కొట్టి చంపడం వల్లే తమ కుమారుడు మరణించాడని తౌషిక్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడంతో తౌషిక్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ప్రజలు వారికి అండగా నిలిచారు. తౌషిక్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన ఫిబ్రవరి 15 ఆదివారం మన విద్యామంత్రి స్థానికంగా అందుబాటులో లేరు. ఆయన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు కొలంబో వెళ్లారు. కొలంబో నుంచి వచ్చిన తర్వాత కూడా లోకేష్ తౌషిక్ మరణంపై స్పందించలేదు. షక్షావలి, తౌషిక్ ఇద్దరు మైనార్టీలే. షక్షావలి ఒక వ్యాపారి, తౌషిక్ ఒక విద్యార్థి. షక్షావలికి జరిగింది అవమానం, అది కూడా తెలంగాణలో. తౌషిక్ ఎదురైంది మరణం, అది జరిగింది ఆంధ్రప్రదేశ్లో. తన మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న విద్యా సంస్థలో తౌషిక్ మరణిస్తే ఈ రోజు వరకు విద్యామంత్రిగా నారా లోకేష్ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. షక్షావలి తమకు జరిగిన అవమానం గురించి ఏ ఒక్కరిని అడిగింది లేదు, కానీ మన విద్యామంత్రి నారా లోకేష్ స్పందించారు. తౌషిక్ తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. తమ బిడ్డను చంపిన చైతన్య యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని, అలాగే అక్రమంగా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న చైతన్య యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం కానీ విద్యామంత్రి కానీ ఇంతవరకు స్పందించలేదు. తెలుగు రాష్ట్రాల్లో కోవవన్ ధర 10-15 అంతే. కోవవన్ వివాదంపై స్పందించిన విద్యామంత్రి నారా లోకేష్ 11 సంవత్సరాలకి నిండు 100 ఏళ్లు ఆయుష్ నిండిపోయిన తౌషిక్ అర్ధాంతర మరణానికి స్పందించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ దేశ పౌరుడిగా కోవవన్ వివాదంపై స్పందించిన నారా లోకేష్కు ఈ రాష్ట్ర విద్యామంత్రిగా తౌషిక్ మరణంపై స్పందించాల్సిన బాధ్యత ఉంది. బాధిత కుటుంబానికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. తౌషిక్ ప్రాణం కోల్పోవడం అదేదో పోలీస్ కేసు మాత్రమే కాదు, విద్యా వ్యవస్థ ముందున్న ఒక నైతిక ప్రశ్న. తౌషిక్ ఒక్కడే కాదు, 400 మంది విద్యార్థులు చదువుకుంటున్న చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ అనుమతులు లేకుండా ఎంతకాలం నుంచి నడుస్తోంది? ఇంకేమైనా లోపాలు ఉన్నాయా? తనిఖీలు చేశారా లేదా? బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఇలాంటి ప్రశ్నలపై విద్యామంత్రిగా ఆయన సమీక్ష చేయాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఆయన సమీక్ష చేయలేదు. ఆఖరకు విద్యాశాఖ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చిన డిఈఓ కూడా సమగ్రమైన విచారణ జరపలేదు. బాధితులకు అటు పోలీసుల వైపు నుంచి ఇటు విద్యాశాఖ వైపు నుంచి సానుకూల స్పందన రావటం లేదు. తౌషిక్ మరణం చోటు చేసుకున్న సింగరాయకొండ మండలం ఎస్సీ రిజర్వ్డ్ కొండేపు నియోజకవర్గ పరిధిలో ఉంది. చైతన్య యాజమాన్యం రెడ్డి కులస్తులు కావడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరూ కూడా తౌషిక్ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు రావటం లేదు. కనీసం పత్రికల్లో కూడా వారు సంఘీభావంగా మాట్లాడటం లేదు. మరోవైపు చైతన్య యాజమాన్యాన్ని ఈ కేసు నుంచి తప్పించేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ చైతన్య యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేమని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే తౌషిక్ మరణంతో సంబంధం లేకుండా చైతన్య యాజమాన్యాన్ని అక్రమంగా కోచింగ్ నిర్వహిస్తున్నారనే అభియోగం మీద అరెస్ట్ చేసే అవకాశం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు చైతన్య యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకుండా అడ్డుపడుతున్నారు. రంజాన్ మాసంలో తౌషిక్ కుటుంబం కన్నీళ్లతో వేడుకుంటుంది. ఆ అల్లానే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తమ బిడ్డను చంపిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని తౌషిక్ కుటుంబ సభ్యులే కాదు ప్రజలు కూడా కోరుతున్నారు. తౌషిక్ హంతకులను అరెస్ట్ చేయాలని.